ఎందుకంటే జగన్ టైంలో చంద్రబాబు టైంలో బిల్లులు ఎగ్గొడితే జగన్ ఇవ్వాల 5 ఏళ్ళు వాళ్ళు నరకం అనిపిస్తే ఇప్పుడు ఏదో కొంత రిలీజ్ చేస్తున్నారు. అందులో 100 రూపాయలు అవసరమైన చోట 30 రూపాయలు 40 రూపాయలు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, లేకపోతే అదేది ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీల వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళందరికి కూడా మేము ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోండి మీరు, అంతేగాని మీరందరూ ప్రెషర్ చేయబాకండి, జగన్ ఇక రాడు, జగన్ని నమ్ముకోబాకండి మీరు అనేటటువంటి ఒక సంకేతం ఇస్తున్నాడు ఆయన. అది తనను తన పార్టీని కాపాడుకునే ప్రయత్నమా, తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరం కాకుండా అడ్డు నిలబడుతున్నారు? అది ఇప్పుడు బేసిక్గా ఒకటేంటంటే పవన్ కళ్యాణ్ ఈ రెండింటినీ పక్కన పెట్టాలి. తన పార్టీని తను కాపాడుకునేవాడు ఇట్లా మాట్లాడడం, లేదా తెలుగుదేశానికి అడ్డేయడానికి అయితే తన గురించి చెప్పుకోడు. జగన్ అధికారంలోకి రానియకుండా ఉండటం మాత్రమే అతని లక్ష్యం. అతని మీద జగన్ మీద విపరీతమైన ద్వేషం, అది ఎందుకో తెలియదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు గొంతులో ప్రాణం ఉండగా రానివ్వను అని అంత ద్వేషం, లేదంటే అంత పెద్ద పదం ఎందుకు సార్? ఆయన పదాలంతే. ఆయన ఎప్పుడు కూడా ఆయన అన్నీ కూడా ఎమోషనల్ బాండింగ్ ఎక్కువ ఉంటుంది, ఎమోషనల్ బాండింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆ పదాలు అంటే నాకింత కక్ష ఉంది అని చెప్పడం, మళ్ళీ నాకే కక్ష లేదు, నేను పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పానంటాడు అనమాట. అదొక డబుల్ వ్యవహారం ఉంటుంది ఆయన దగ్గర. ఆయన మాట తీరులోనే ఒక గేమ్ ఉంటుంది, ఒక వల వేస్తున్నాడు ఆయన. ఆ వల ఏంటంటే, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, జనసేనకి వైసీపీకి ఏంటి గొడవ? సైద్ధాంతిక గొడవలు ఏమైనా ఉన్నాయా? ఎవడు కూడా అల్లు సర్వీస్ అన్నారు, ఇల్లు సర్వీస్ అన్నారు. అతను డబ్బులు ఇచ్చి సర్వీస్ కూడా చేశాడు. ఇతను నేను వస్తే సర్వీస్ చేస్తాడు, చేయలేకపోతున్నాడు. అదేమంటే అతను డబ్బులు పాడు చేశాడంటే, అతను డబ్బులు పాడు చేసి ఉన్నా కూడా ఇచ్చాను అన్నాడు కదా. ఇప్పుడు మీరు డబ్బులు సంపద సృష్టించేసామని చెప్పి ఇవ్వలేకపోతున్నారు కదా. సర్వీస్ అన్న దగ్గర అయితే కనుక నీకంటే అతను ఎక్కువ